హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చేసేది మన తెలంగాణ సర్వపిండి. సర్వపిండికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, 1 స్పూన్ కారం, మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి, తగినంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం శనగపప్పు, పల్లీలు ఒక్క ముక్కగా దంచుకొని వేసుకోవాలండి. తగినన్ని నువ్వులు, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలండి. ఇవి మనం రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళు వేసి మెత్తగా కలుపుకుందామండి. చూడండి, ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి. సర్వపిండికి కావాల్సింది ఇంత మెత్తగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను గిన్నెకి ఎలా పెట్టాలో మీకు చూపిస్తానండి. నేను మందపాటి గిన్నె తీసుకున్నాను. కొంచెం లేట్గా కాల్చుకోవాలండి, పిండి ఉండకుండా. కొంచెం తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేసుకొని ఇది బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు రుద్దుకొని, ఇప్పుడు నేను సర్వపిండి పెడతా. పిండిని ఇలా గిన్నె కొత్తుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇగో ఇలా పెట్టుకోవాలి. ఇలా పల్చగా పెట్టుకోవాలండి, ఎందుకంటే మందం ఉంటే ఉడకదు, పల్చగా ఉంటే చెక్కలు బాగుంటుంది. ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న కాడ చక్కగా కాలుతుందండి, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందామండి. స్లిమ్లో ఉడికించుకోవాలండి ఇది. చూడండి, ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. చూడండి, స్లిమ్లో పెడితే ఇలా కాలుతుంది, ఇంకా కాలాలండి. మళ్ళీ మూత తీసుకుందాం. చూస్తారు కదండి, వేరు సర్వపిండి అంటే చాలా బాగుంది కదా. మా రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి.